మధురాక్షరములైన మా మాటలు వినంగా అమృతాంధసులే యోగ్యులను పమంగి. ఇది ఎవరితో మాట్లాడుతుందిట? దీని మాటలు వినటానికి అర్హులు ఎవరు అంటే దేవతలు. అమృతాంధసులు, అమృతం తాగిన వాళ్ళు. ఆ అమృతం తాగిన వాళ్ళు ఎవరు? దేవతలు. దేవతలతో తప్ప మేము మాట్లాడము. మా మాటలు వినటానికి దేవతలే యోగ్యులు అని చెప్పింది అంటే ఇప్పుడు దమయంతి సాక్షాత్తుగా దేవతే కనుకనే మాట్లాడుతున్నది. భారతీదేవి ముంజేతి పలుకు చిలుక సమదగ జయాన సబ్రహ్మచారి మాకు. సబ్రహ్మచారి అనే పదం విద్య నేర్చుకున్న వాళ్ళ విషయంలో ప్రయోగిస్తారు. అందరూ ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళని సబ్రహ్మచారులు అంటారు. ఆ సబ్రహ్మచారి దీనికి ఎవరు అంటే సరస్వతీదేవి చేతిలో ఉన్న చిలుక. ఆ చిలుకకు ఆవిడ చదువు చెబుతుంది, దాంతోపాటు ఇది కూడా నేర్చుకుంది. అందుకని ఈ చిలుక సబ్రహ్మచారి. వేదశాస్త్ర పురాణాది విద్యలెల్ల తరుణినియాన ఘంటాపదమ్ము మాకు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఈ మొదలైన ఎన్ని విద్యలంటూ ఉన్నాయో, విద్యలన్నీ 14 విద్యలు. ఆ 14 విద్యలు మాకు ఘంటాపదం, రాజమార్గంలాగా. ఇప్పుడు చెప్పమంటే చెబుతా, నీకు వేదం చెప్పమంటే చెబుతా, శాస్త్రం చెప్పమంటే చెబుతా, పురాణం చెప్పమంటే చెబుతా, నీ ఇష్టం, నువ్వు ఏ శాస్త్రం అని అడుగు, నేను చెప్పేస్తా అని ఇది చెప్పుకుంటున్నది. ఎవరితోటి? దమయంతితోటి. నేను దివ్య తిర్యక్ జాతిని, మామూలు పక్షి అనుకుంటావేమో, దేవజాతికి చెందినటువంటి పక్షిని. మంబుబొంట్లు పాశాధికంబులం కట్టుబడుదురేను. పట్టి తాళ్లతో కట్టేద్దాం అనుకుంటావేమో అందంగా ఉన్నానని. నేను తాళ్ళకి కట్టుబడేదాన్ని కాదు. ఎక్కడ మంచి గుణాలుంటే ఆ గుణాలకు నేను కట్టుబడతా, మామూలు తాళ్ళకి కట్టుబడను. భూలోకంబునందు రాజబృందారకులు కొందరు గలరు. మెల్లిగా చెప్తున్నది. ఇంత తన గొప్పతనం తాను చాటుకున్న తరువాత భూలోకంలో రాజబృందారకులు అంటే దేవేంద్రుల వంటి రాజులు ఉన్నారు. వాళ్ళతో నాకు సహవాసం ఉంది, చాలామంది నాకు తెలుసు. అందులో నలమహారాజు అంటే నాకు ఇంకా ఇష్టము అని మొదలుపెట్టి నలమహారాజుకి దీనికి ఉన్నటువంటి పరిచయాన్ని తేటగీతిలో చెప్తున్నది. ఆ ఛందస్సును కూడా ఏ సమయంలో ఏ ఛందస్సుని వాడాలో తెలుసుకొని ప్రయోగించాలి. ఇందాక శార్దూలాలు వాడాడు, ఇక్కడ తను చెప్పేది తేట తెల్లంగా విషయం చెప్పమంటారు. నాంచుడు వ్యవహారం వద్దు, మీరు తేట తెల్లంగా తెగేసి చెప్పండి అంటారు మన వాళ్ళు వ్యావహారికంలో మాట్లాడేటప్పుడు.